సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ వీడియో అండ్ మీరు దీన్ని అయితే జాగ్రత్తగా వినైతే నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవి చాలా బేసిక్ థింగ్స్. మీరు ఇవి బేసిక్ థింగ్స్ నేర్చుకోకుంటే మీకు ముందు ముందు ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ వీడియోలో ఉండే ప్రతిదీ మీరు అర్థం చేసుకోవాలా అండ్ దాన్ని నేర్చుకోండి. అండ్ ఆల్సో వీలైతే ఖాళీ లినక్స్ ఆల్రెడీ మీరు ఇన్స్టాల్ చేసినారు కదా, దాంట్లో ఒక్కొక్క కమాండ్ని అయితే ట్రై చేయండి. లైక్ అంటే ట్రై చేయండి, మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది అంతే. సో ఇప్పుడు ఇక్కడైతే నేను సింపుల్గా 3 టైప్స్లో ఇట్లా పెట్టిన. ఏంటంటే ఫస్ట్ కమాండ్ ఇస్తా పెద్దగా, అండ్ ఆ తర్వాత దాని యొక్క డిస్క్రిప్షన్ అండ్ ఆల్సో నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో ఇట్లా మీ 3 వేస్లో అయితే చెప్తా. సో అప్పుడైతే మీకు ఇంకా వీలైనంత బాగా అయితే అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను దీనికోసం నాకు ఖాళీ లినక్స్ మెషిన్ అయితే స్టార్ట్ చేస్తా. సో ఇక్కడైతే మనకు చాలా బేసిక్ కమాండ్స్ అయితే ఉన్నాయి అండ్ ఇవి మరి అంత హై లెవెల్ కమాండ్స్ అయితే కాదు. అండ్ మీరు వీటిని అయితే యూస్ చేయడం కూడా చాలా సింపుల్ అండ్ ఆల్సో చాలా బేసిక్ థింగ్స్ ఇవన్నీ. సో అందుకోసమే మీరు గ్యారంటీగా అయితే వీటిని అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో నేను వీటిని అయితే ఇట్లా విండోస్లో చూపించలేను కాబట్టి నేనైతే ఖాళీ లినక్స్లో చూపిస్తా. సో నా యూజర్ నేమ్ పాస్వర్డ్ మర్చిపోయినట్టున్నాను నేను. యూజర్ నేమ్ రాంగ్ కొట్టినా అంతే. సో ఇప్పుడు నేను నా ఖాళీ లినక్స్ అయితే ఓపెన్ చేసిన. సో ఇప్పుడు ఒక్కొక్క కమాండ్ మీకైతే అర్థమయ్యేలాగా చూపిస్తా. సో ఇక్కడ సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, మీకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ తెలుసుకోవాల్సింది ఏమంటే, మీకు ఉండే డౌట్ ఏంటంటే ఈ కమాండ్స్ని ఎక్కడ ఎంటర్ చేయాలనేది మీరు అడగవచ్చు. సో అవి ఎక్కడ ఎంటర్ చేయాలంటే మీరు టెర్మినల్లో అయితే వీటి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇట్లా మెనూ బార్ లాంటిది ఏదో కింద ఉంటుంది కదా, సో దాంట్లో టెర్మినల్ ఉంటుంది. సో ఇట్లా బ్లాక్ కలర్ బాక్స్లో సంథింగ్ ఏదో $సైన్ ఉండే అండర్స్కోర్ ఉంటుంది. సో దాన్ని అయితే ఓపెన్ చేయండి. నేనైతే దీన్ని కస్టమైజ్ చేసిన. ఇది మీకు డిఫాల్ట్గా పైన అయితే ఉంటుంది, నేను కిందకి తెప్పించుకున్నా అంతే. సో దాన్ని ఓపెన్ చేస్తే మీకు ఇట్లా వస్తుంది. సో దీన్ని టెర్మినల్ అంటారు. అండ్ ఇక్కడ కమాండ్స్ని అయితే ఎంటర్ చేసి అయితే ఎగ్జిక్యూట్ అయితే చేస్తాము. అండ్ మనం దీన్ని ఎందుకు నేర్చుకోవాలంటే, చాలా ఖాళీ లినక్స్లో ఉండే టూల్స్ అన్నీ మనకు GUI బేస్లో ఉన్నాయి అండ్ కమాండ్ లైన్ బేస్లో ఉన్నాయి. సో కమాండ్ లైన్ బేస్లో ఉన్నాయి కాబట్టి మనం కమాండ్ లైన్ని CLIలో ఉండేదాన్ని టూల్స్ని ఎట్లా యూస్ చేయాలో తెలుసాలంటే మనం CLIని అయితే ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఒక్కొక్కటి అయితే మీకు చెప్తా, అదంటే ఏం చేస్తుంది అండ్ దాన్ని ఎట్లా యూస్ చేయొచ్చు అని. సో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ కమాండ్ LS. సో LS అంటే లిస్ట్ డైరెక్టరీ అని అయితే అర్థం. సో ఇప్పుడు మీరు టెర్మినల్ ఓపెన్ చేసినప్పుడు మీరు ఒక చోట అయితే వచ్చినారు. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ ఇది ఏమని చెప్తా. సో ఇది ఉండేది ఒకటి ఉంది కదా, RX100 అని. సో అది నా యూజర్ నేమ్ అండ్ ఆ తర్వాత ఇక్కడ @ అని ఉంది అండ్ ఆ తర్వాత ఇక్కడ ఖాళీ అని ఉంది. సో ఇది యూజర్ నేమ్ @ అండ్ ఆ తర్వాత ఖాళీ అనేది అయితే హోస్ట్ నేమ్. ఇప్పుడు ఈమెయిల్ అడ్రస్ అనుకోండి, లైక్ ఎగ్జాంపుల్ admin@google.com అనుకుందాం. సో అడ్మిన్ అనేది యూజర్ నేము @ ఇచ్చి అది ఇచ్చేది అయితే మనకు అది డొమైన్ అట్లా. సో ఇక్కడ హోస్ట్ నేమ్, అది యూజర్ నేమ్ @ హోస్ట్ నేమ్. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూస్తే ఏదో ఇట్లా ఈ పదాన్ని దీని ఏమంటారు తెలియదు, సింబల్ని సంథింగ్ ఇట్లా ఫ్లాగ్ లాగా ఇట్లా వేవీగా ఉంది కదా. సో ఇది ఏమంటే ఇప్పుడు మనం దీని అర్థం ఏమంటే మనం హోమ్ డైరెక్టరీలోనైతే ఉన్నామని అయితే అర్థం. సో ఇప్పుడు మనకు ఓపెన్ చేసినప్పుడైతే మన హోమ్ డైరెక్టరీ అయితే ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో మనం ఇట్లా హోమ్ అనే దాన్ని ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఏమున్నాయి. సో ఇక్కడ మనం ఫైల్ మేనేజర్ ఓపెన్ చేస్తే మనకి ఇది ఎట్లా ఓపెన్ అయిందో సేమ్ అలాగే ఎగ్జాక్ట్గా ఇక్కడ మనకి ఇదైతే దీంట్లో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ LS అని టైప్ చేసినట్లయితే నాకు ఇక్కడ మనకి ఫైల్ మేనేజర్లో కనిపిస్తుండేవన్నీ నాకు ఇక్కడ రావాలా. సో ఇప్పుడు LS అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేసిన. సో ఎగ్జిక్యూట్ చేయాలంటే మీరు ఊరికే టైప్ చేసి ఊరికే అంటే కాదు, టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే అవి అయితే ఎగ్జిక్యూట్ అయితే అవుతాయి. సో ఇప్పుడు LS అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అవుట్పుట్ అయితే వచ్చింది. సో ఇక్కడ వచ్చిండేది అవుట్పుట్. అండ్ ఆల్సో ఇదంతా అయిపోయిన తర్వాత మీకు మరి ఇంకొకసారి ఇది పడింది అనుకోండి, అంటే అక్కడ కమాండ్ ఎగ్జిక్యూట్ అయితే కంప్లీట్గా అయినట్ల. సో ఇక్కడ డెస్క్టాప్ డౌన్లోడ్స్ పిక్చర్స్ ఇవన్నీ వచ్చినాయి. సో ఇక్కడ కూడా ఉన్నాయి. సో అంటే మనకు ఓపెన్ అయ్యేది హోమ్ డైరెక్టరీలో అయితే ఇవన్నీ ఓపెన్ అయితే అయినాయి. ఇప్పుడు మీరు ఏ డైరెక్టరీలో ఉన్నారో ఎట్లా తెలుసుకోవాలంటే, మీరు సింపుల్గా ఒక
కమాండ్ అయితే వాడచ్చు, pwd అనే కమాండ్ వాడచ్చు. సో pwd కమాండ్ టైప్ చేసి ఎంటర్ కొడితే, సో ఇప్పుడు నేను ప్రజెంట్ హోమ్ అనే ఫోల్డర్లో RX100 అనే ఫోల్డర్లో ఉన్నా. అంటే ఇది ఒక్కొక్క యూజర్కి ఇచ్చే హోమ్ డైరెక్టరీ. ఇప్పుడు మీ యూజర్ నేమ్ నా యూజర్ నేమ్ వచ్చేసి RX100 పెట్టుకున్నా. సో ఇప్పుడు నా ఇంకొక యూజర్ నేమ్ ఉందనుకుందాం, రాహుల్ అనే యూజర్ నేమ్ ఉందనుకుంటే, ఇప్పుడు RX100కి అయితే హోమ్ డైరెక్టరీ ఇది, అండ్ రాహుల్కి అయితే ఇక్కడ ఇంకొకటి పేరు పడి దాంట్లో హోమ్ డైరెక్టరీ ఉంటుంది. సో ఇది నా హోమ్ డైరెక్టరీ యొక్క లొకేషన్ అంతే. సో ls అనే కమాండ్ మన ప్రజెంట్ ఉండే డైరెక్టరీలో అంటే ఫోల్డర్లో ఏమేమి ఉన్నాయని ఏంటున్నా కానీ ఏమేమి ఉన్నాయని చూడడానికి అయితే ls కమాండ్ అయితే వాడతాం. అండ్ ఇక నెక్స్ట్ కమాండ్ వచ్చేసి cd అంటే చేంజ్ డైరెక్టరీ అని అయితే అర్థం. సో మీకు అర్థమైందల్లా అప్పుడే cd అంటే ఏమని. సో చేంజ్ డైరెక్టరీ అంటే మనం ఉండే ఫోల్డర్ని అయితే చేంజ్ కావచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్కడ ఉన్నా, హోమ్లో ఉన్నా. సో ఇక్కడ ఇదేందో వేవ్ సింబల్గా ఉంది కదా, దాన్ని ఏమంటారో తెలియదు, నెక్స్ట్ వీడియోలో కనుక్కొని ఇంకా ముందు దానికి ఏదో ఒక పదంతో చెప్తా, ఏం చెప్పేది బాలేదు. సో ఇప్పుడు cd అని టైప్ చేసి మీరు దాన్ని ఎట్లా కమాండ్ యూస్ చేయాలంటే, cd అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీరు ఏ ఫోల్డర్లోకి వెళ్ళాలనుకుంటున్నారో, ఏ డైరెక్టరీలోకి వెళ్ళాలనుకుంటున్నారో దాని నేమ్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను డెస్క్టాప్లోకి వెళ్ళాలనుకుంటున్నా. సో నేను cd టైప్ చేసి DESKTOP డెస్క్టాప్ అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తా. సో ఎంటర్ క్లిక్ చేస్తే ఇక్కడ ఏమైంది చూడండి, ఇట్లా హోమ్ డైరెక్టరీ నుంచి మనకి ఇక్కడ పడింది డెస్క్టాప్ అనే ఫోల్డర్లో ప్రజెంట్ ఉన్నామని. సో ఇంకొకసారి ఇప్పుడు నేను pwd టైప్ చేసి చూద్దాం ఎక్కడ ఉన్నాను. సో ఇక్కడ చూస్తే నేను డెస్క్టాప్ అనే ఫోల్డర్లో ఉన్నానేది అయితే ఇది చెప్తాంది. సో ఇప్పుడు నేను ls అని టైప్ చేస్తా. సో టైప్ చేస్తే ఇక్కడ ప్రజెంట్ అయితే డెస్క్టాప్ మీద ఏం లేదంటుంది. సో కాబట్టి ఇక్కడ డెస్క్టాప్లో ఏం లేదు కాబట్టి మనకి ఏం అవుట్పుట్ అయితే రాలేదు. సో ఇప్పుడు వెనక్కి వెళ్ళాలంటే ఏం చేయాలంటే సింపుల్గా ఇప్పుడు cd టైప్ చేసి 2 డాట్స్ అయితే పెట్టండి, 2 ఫుల్ స్టాప్స్ అనుకున్నంతే 2 డాట్స్ పెట్టాలా. సో టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే మీరు ఒక డైరెక్టరీ, ఒక ఫోల్డర్ వెనక్కి వెళ్తారు. సో ఇట్లా ముందుకి వెనక్కి అయితే వెళ్తే ఉంటుంది అంతే ఇక్కడ. సో ఇప్పుడు నేను ls క్లిక్ చేస్తా. సో ls టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే సో నాకు ఇవి నచ్చినాయి. సో ఇప్పుడు ఏం చేసిన, డెస్క్టాప్ ఫోల్డర్లోకి వెళ్ళినా మరి ఇప్పుడు cd డాట్ అని టైప్ చేసి అండ్ ఇక్కడ స్పేస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. cd డాట్ కాదు, cd ఇచ్చి స్పేస్ ఇచ్చి మీరు 2 చుక్కలు కొడితే అయిపోతుంది అంతే. సో ఇక్కడ ఇట్లా మీరు cd కమాండ్ని అయితే యూస్ చేయొచ్చు. అండ్ ఇది మీకైతే అర్థమని అయితే అనుకుంటున్నా. ఇవి 2 చాలా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ బేసిక్ కమాండ్స్ అంతే ఇవి. సో ఇప్పుడు ఇక నెక్స్ట్ కమాండ్ వచ్చేసి mkdir ఏం చేస్తుందంటే ఒక ఫోల్డర్ని అయితే తయారు చేయడానికి అయితే దీన్ని వాడతాం. సో ఇక్కడ ప్రజెంట్ అండ్ ఆల్సో ఇంకొకటి కమాండ్ చెప్తా, క్లియర్. సో క్లియర్ అని టైప్ చేస్తే మీకు మీరు టైప్ చేసినవన్నీ వెళ్ళిపోతాయి అట్లా అంతే. సో ఇప్పుడు నేను ls అని టైప్ చేస్తా. సో ఇక్కడ చూస్తే మనకు ఏమి ఉన్నాయో టోటల్గా 1 2 3 4 5 6 7 8 ఫోల్డర్స్ అయితే ఉన్నాయి. సో దీంట్లో ఇప్పుడు నేను ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఎగ్జాంపుల్ RVRSS అనే ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేద్దాం. సో దానికి ఏం చేయాలంటే మీరు mkdir స్పేస్ ఇచ్చేసి మీ ఫోల్డర్ నేమ్ అయితే ఇవ్వండి, RVRSS అని అయితే నేను ఇస్తాను. సో ఇట్లా టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే ఇప్పుడు నాకు ఏమైంటుందంటే RVRSS అనే ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఇప్పుడు నేను దాన్ని ls క్లిక్ చేసి అయితే చూస్తా ఫోల్డర్ క్రియేట్ అయింది లేదో. ఇక్కడ ఫోల్డర్ అయితే క్రియేట్ అయింది RVRSS అనేది. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఫోల్డర్లోకి వెళ్ళాలంటే సేమ్ cd టైప్ చేసి RVRSS అని టైప్ చేస్తే ఆ ఫోల్డర్లోకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ చూడండి వెళ్ళిపోయినాం దాంట్లోకి, వెనక్కంటే cd డాట్. సో ఇట్లా మనం ఒక ఫోల్డర్ని అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇంకా RVRSS ఫోల్డర్ అయితే ఉంది. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు మన ఫోల్డర్ని డిలీట్ చేయాలంటే ఎట్లా అంటే మనం rmdir కమాండ్ని అయితే యూస్ చేస్తాం. సో rmdir కమాండ్ మనకు ఒక ఫోల్డర్ని డిలీట్ చేయడానికి అయితే వాడతాం. అది ఎట్లా డిలీట్ చేస్తామంటే కమాండ్ యూజ్ చేసేటంటే rmdir టైప్ చేసి స్పేస్ ఇచ్చేసి ఫోల్డర్ నేమ్ ఏదో ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫోల్డర్ నేమ్ వచ్చేసి RVRSS అనే ఫోల్డర్ని డిలీట్ చేస్తాను ఇప్పుడు నేను. సో ఇప్పుడు rmdir టైప్ చేసి ఆ ఫోల్డర్ నేమ్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేస్తే నాకు ఇప్పుడు కమాండ్ ఎగ్జిక్యూట్ అయింది. ls టైప్ చేస్తే సో ఇక్కడ నాకు RVRSS అనే ఫోల్డర్ అయితే లేదు. సో ఇక్కడ ఫోల్డర్ లేదు కదా, ఎట్లా అంటే మనం డిలీట్ చేసినాం కదా. ఇప్పుడు మరి ఇంకొకసారి క్రియేట్ చేయాలంటే మీరు నెక్స్ట్ mkdir యూస్ చేయొచ్చు. సో ఇక్కడ mkdir అంటే mk అంటే మేక్, dir అంటే డైరెక్టరీ, మేక్ డైరెక్టరీ అనేది అర్థం. అండ్ rmdir అంటే రిమూవ్ డైరెక్టరీ అనేది అయితే అర్థం. ఇక్కడ మీరు rmdir యూస్ చేసి డిలీట్ చేస్తాం కదా. అండ్ ఇక్కడ rmdirతో మీరు ఓన్లీ ఫోల్డర్స్ అయితే డిలీట్ చేయొచ్చు, ఫైల్స్ అయితే దీని ద్వారా అయితే డిలీట్ అయితే చేయలేరు.
సో ఇది ఫోల్డర్ డిలీట్ చేయడానికి ఒక్కటే వాడతాం RMDIR. బట్ ఇక్కడ ఇక మన నెక్స్ట్ కమాండ్ అయితే RM. సో RMDIRకి RMకి తేడా ఏమంటే RMDIR ఓన్లీ ఫోల్డర్ డిలీట్ చేయడానికి వాడతాం. ఇక్కడ RM వచ్చేసి మనం దాంతో ఫైల్స్ లేదా ఫోల్డర్స్ని కూడా డిలీట్ చేయడానికి అయితే వాడతాం. ఇప్పుడు మీరు ఫోల్డర్స్ కోసం ఇదే వాడాలంటే ఏం లేదు. నేనైతే RMDIR మరి అంత పెద్ద ఎక్కువ యూస్ చేసే మ్యాక్సిమంగా RMI యూస్ చేసేది. సో మీరు ఎట్లా యూస్ చేయొచ్చు అంటే RM స్పేస్ -RF అనేది ఇచ్చి యూస్ చేయొచ్చు దాన్ని. సో ఇప్పుడు ఇంకొక ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తా, RVRSS1 అయితే క్రియేట్ చేస్తా. సో ఇప్పుడు ls అని టైప్ చేస్తే RVRSS1 అయితే ఒక ఫోల్డర్ వచ్చింది. ఇప్పుడు నేను RMDIR టైప్ చేసి కూడా డిలీట్ చేయొచ్చు, బట్ RM యూస్ చేసి కూడా చేయొచ్చు. సో ఇక్కడ RM స్పేస్ ఇచ్చి -RF అనేది ఇస్తాను. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ RVRSS1 అనేది ఇస్తా. అండ్ ఆల్సో ఇప్పుడు మీకు టైప్ చేయడానికి అంత ఓపిక లేదంటే కొంచెం జస్ట్ ఇప్పుడు ఇక్కడ నేమ్లో స్టార్టింగ్ కొన్ని లెటర్స్ కొట్టి ట్యాబ్కి ఇట్లా 2 సార్లు అట్లా కొడితే లేదా ఒకసారి కొడితే మీకు లైక్ ఇది ఆటో కంప్లీట్ అయితే చేస్తుంది. సో ట్యాబ్కి వాడడం అంత లైక్ చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవడం దీన్ని. అండ్ మీకు చాలా వేస్లో హెల్ప్ అవుతుంది. ఏదన్నా పెద్ద ఫైల్ ఉందనుకోండి, స్టార్టింగ్ కొన్ని లెటర్స్ కొడితే మీరు ఫైల్ నేమ్ అంతా ఆటో కంప్లీట్ అయితే చేయొచ్చు. ఇప్పుడు నేను RV అని టైప్ చేసి ట్యాబ్కి క్లిక్ చేస్తే నాకు ఆటో కంప్లీట్ అయితే అయ్యింది. సో ఇప్పుడు నేను ఎంటర్ క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు ఈ ఫోల్డర్ అయితే డిలీట్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ RVRSS1 అనే దానికన్నా ముందు RM స్పేస్ -RF అని ఇచ్చిన. సో ఇప్పుడు ఇది ఇంత కమాండ్ అంటే ఎస్ ఇది కమాండే. అండ్ ఆల్సో ఇక్కడ నేను ఇట్లా మైనస్ అని పెట్టి RF అని ఇచ్చినాను కదా. సో ఇది ఏంటంటే లైక్ R అంటే రికర్సివ్ అని అర్థం, F అంటే ఫోర్స్ అని అర్థం. సో ఇప్పుడు అంటే ఫోర్స్గా రికర్సివ్గా దాన్ని డిలీట్ చేయాలనేది అర్థం. సో ఇక్కడ ఒక ఫోల్డర్లో ఏమున్నా కానీ టోటల్గా ఫోల్డర్ అంతా డిలీట్ చేయాలనేది అర్థం. అండ్ ఇక్కడ దీన్ని ఏమంటారమంటే మనం మెయిన్గా దీన్ని ఒక లైక్ కండిషన్ అని కాదు, లైక్ దాన్ని ఆర్గ్యుమెంట్ అని అయితే ఆర్గ్యుమెంట్ అంటాం దీన్ని అయితే అంతే. ఇంకా సో ఇట్లా మీరైతే యూస్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఫైల్స్ అన్నా కానీ ఏందన్నా కానీ డిలీట్ చేయాలంటే మీరు ఈ కమాండ్ అయితే యూస్ చేయొచ్చు. RM స్పేస్ -RF స్పేస్ ఫోల్డర్ నేమ్ అన్నా కానీ ఫైల్ నేమ్ అన్నా కానీ ఇవ్వచ్చు. అండ్ ఇక మీరు ఇంకా పని కూడా చేయొచ్చు. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు నేను ఒకసారి 2, 3 సో ఇట్లా నేను ఫోల్డర్స్ అయితే క్రియేట్ చేసిన. ఏంటంటే RVRSS1, RVRSS2, RVRSS3. మీరు మల్టిపుల్ ఫైల్స్ని డిలీట్ చేయాలన్నా కూడా డిలీట్ అయితే చేయొచ్చు. ఎట్లా RVRSS1 ఇచ్చిన, RVRSS2 అండ్ తర్వాత RVRSS3 ఇట్లా టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేసినా కూడా మీకు మల్టిపుల్ ఫైల్స్ డిలీట్ అయితే అవుతాయి. సో ఇక్కడ నేను 1, 2, 3 అనేవి ఉన్నాయి కదా ఫోల్డర్స్. ఇక్కడ ఈ ఫోల్డర్స్ని అయితే నేనైతే ఇక్కడ డిలీట్ చేసిన. సో కాబట్టి మీరు మల్టిపుల్ ఫైల్స్ డిలీట్ చేయడానికి కూడా ఇట్లా కమాండ్ అయితే యూస్ చేయొచ్చు. సో ఫైల్ నేమ్ ఇచ్చి ఇంకా స్పేస్ ఇచ్చి కూడా ఎన్ని ఫైల్స్ కావాలంటే అన్ని ఫైల్స్ని పెట్టి డిలీట్ అయితే చేయొచ్చు అంతే. సో ఇక నెక్స్ట్ కమాండ్ వచ్చేసి CP అంటే కాపీ అని అర్థం. సో మీరు దీంతో ఫైల్స్ అన్నా కానీ ఫోల్డర్స్ అన్నా కానీ కాపీ అయితే చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూస్తే ప్రజెంట్ అయితే నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తా, MKDIR RVRSS అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తా. సో ఇప్పుడు నేను RVRSS అనే ఫోల్డర్ని అయితే డెస్క్టాప్ మీదకి మూవ్ చేయాలా. సో ఇక్కడ డెస్క్టాప్ చూడండి, డెస్క్టాప్ మీద ఏం లేదు. ఇప్పుడు నేను దాన్ని ఎట్లా సెండ్ చేస్తానంటే నేను CP కమాండ్ అయితే యూస్ చేస్తాను. సో ఇక్కడ కాపీ చేస్తాను, మూవ్ కాదు కాపీ చేస్తాను. సో CP అని టైప్ చేసి నేను ఏం ఫోల్డర్ని కాపీ చేయాలనుకుంటున్నానో ఆ ఫోల్డర్ నేమ్ టైప్ చేస్తా. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ నా డెస్టినేషన్ అయితే టైప్ చేస్తా. సో అది ఎక్కడ ఉండాలంటే నాకు ఎక్కడ పోయి ఉండాలంటే డెస్క్టాప్ మీద ఉండాలా. సో నేను డెస్క్టాప్ టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తా. సో ఇక్కడ ఒకటి మనకి లైక్ ఎర్రర్ లాంటిది ఏదో చెప్తుంది. ఏంటంటే -R అనేది స్పెసిఫై చేయలేదని అయితే అంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ మనకైతే ఏం అవుట్పుట్ అయితే లైక్ ఇట్లా కాపీ అయితే కాలే. సో మీరు దానికి ఏం చేయాలంటే CP ఇచ్చి స్పేస్ ఇచ్చి -R అయితే ఇవ్వాలా. ఇచ్చిన తర్వాత మనకి అప్పుడే ఏదో ఒక ఇట్లా ఫోల్డర్స్ అయితే కాపీ అవుతాయి. సో CP స్పేస్ -R స్పేస్ సోర్స్ అండ్ ఆ తర్వాత డెస్టినేషన్. ఇప్పుడు నేను ఎంటర్ క్లిక్ చేస్తే నాకు ఏం ఎర్రర్స్ రాలే, సక్సెస్ఫుల్గా కమాండ్ ఎగ్జిక్యూట్ అయింది. అండ్ ఆల్సో ఫోల్డర్ అయితే ఇక్కడికైతే డెస్క్టాప్ మీదకి వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని లైక్ మూవ్ చేయాలంటే ఎట్లా అంటే ఇప్పుడు బేసికల్గా మీరు సింపుల్గా ఏం చేయొచ్చు అంటే ఇక్కడ MV
కమాండ్ అయితే యూస్ చేయొచ్చు. సో ఎంవి కమాండ్ని యూజేజ్ ఎట్లా అంటే ఇది కూడా చాలా సింపులే యూస్ చేయడం దాన్ని. ఇప్పుడు ఎల్ఎస్ అని క్లిక్ చేస్తా. ఇప్పుడు నేను RVRSS అనే ఫోల్డర్ని డెస్క్టాప్ మీద డిలీట్ చేస్తా. CD డెస్క్టాప్ అండ్ ఆ తర్వాత RM-RF RVRSS అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తా. సో అది డిలీట్ అయిపోయింది. నేను వెనక్కి వెళ్తా అండ్ ఇక్కడ LS టైప్ చేసి చూస్తే ఇక్కడ RVRSS ఫోల్డర్ ఉంది. బట్ ఇక్కడ నేను కాపీ చేయకుండా నేను దాన్ని అయితే డెస్క్టాప్ మీదకి మూవ్ చేస్తా. సో ఎట్లా చేయాలంటే అది మీరు MV స్పేస్ ఇచ్చేసి అండ్ ఆ తర్వాత మీరు దీని లైక్ యూజేజ్ అయితే సింపుల్. సో ఇక్కడ మీకు సేమ్ డిస్క్రిప్షన్ ఇచ్చిన MV అనేది మనం ఫైల్స్ మూవ్ చేయడానికి వాడతాం. అండ్ మీరు దాన్ని ఎట్లా యూజ్ చేయొచ్చు అంటే ఇప్పుడు సేమ్ సోర్స్ ఇద్దాం అండ్ ఆ తర్వాత డెస్టినేషన్ ఇస్తా. డెస్క్టాప్ సో టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తా. సో ఇప్పుడు LS క్లిక్ చేస్తే ఇక్కడ ఫోల్డర్ లేదు. అది ఎక్కడ వెళ్ళిందంటే డెస్క్టాప్ మీదకి అయితే సెండ్ చేసిన. సో RVRSS అనే ఫోల్డర్ డెస్క్టాప్ మీదకి సక్సెస్ఫుల్గా వచ్చింది. సో ఇట్లా మీరు ఫైల్స్ని అయితే మూవ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు MV అనే కమాండ్తో మనకు ఇంకొక యూజేజ్ కూడా ఉంది. అండ్ అదేమంటే మనము దీంతో రీనేమ్ కూడా చేయొచ్చు ఫైల్స్ని, ఫోల్డర్స్ని. ఎట్లా అంటే ఇప్పుడు నేను MV అని టైప్ చేసి RVRSS అని టైప్ చేసి నేను ఇప్పుడు డెస్క్టాప్ అని కొట్టినాను అనుకోండి, ఏమవుతుందంటే కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఇక్కడ మనకి డెస్క్టాప్ ఫోల్డర్ లేకపోయినా కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే ఇప్పుడు MV అనే కమాండ్ రీనేమ్ కూడా చేయగలదు. సో ఇక్కడ RVRSS అనే ఫోల్డర్ అయితే డెస్క్టాప్ లేకి రీనేమ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఒకవేళ డెస్టినేషన్ అయితే లేదనుకుందాం, నాన్ ఎగ్జిస్ట్ అనుకుందాం ఇక్కడ ఉండే ప్రెజెంట్ డైరెక్టరీలో, అప్పుడు ఆ ఫోల్డర్ అయితే రీనేమ్ అయితే చేయబడుతుంది. మనకు డెస్టినేషన్ అవైలబుల్ లేకుంటే ఆ ఫైల్ లేదా ఫోల్డర్ అయితే రీనేమ్ అవుతుంది. ఒకవేళ డెస్టినేషన్ అవైలబుల్ ఉంటే రీనేమ్ అయితే కాదు. ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేస్తా. సో మీకైతే అర్థమైతే అనుకుంటున్నా మీ కమాండ్. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి టచ్. సో టచ్ అనే కమాండ్ ద్వారా మీరు ఒక ఫైల్స్ని అయితే క్రియేట్ చేయొచ్చు. ఏం ఫైల్స్ అన్నా కూడా మీరు క్రియేట్ చేయొచ్చు. అంటే దాంట్లో ఎంటీగా ఉంటాయి అంతే అవి. ఇప్పుడు డెస్క్టాప్ మీద చూస్తే ఏం లేవు కదా, నేను దీన్ని క్లియర్ చేస్తా. మీరు టచ్ అని ఇచ్చి మీరు ఏం ఫైల్ ఏమన్నా ఇవ్వచ్చు. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టచ్ అని ఇచ్చిన, ఇక్కడ నేను దానికి ఏదో ఒకటి abcd.txt అనే ఫైల్ అయితే క్రియేట్ చేస్తా. సో ఇప్పుడు abcd.txt ఫైల్ అయితే నేను డెస్క్టాప్ మీద సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసిన. సో ఇదొక టెక్స్ట్ ఫైల్. అండ్ దీని ద్వారా మనం ఎలాంటి ఫైల్స్ అన్నా కూడా క్రియేట్ చేయొచ్చు అంతే. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి నానో ఫైల్. అండ్ ఇక్కడ మనమైతే టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేసినాం కదా, సో ఈ టెక్స్ట్ ఫైల్ని నానో అనే కమాండ్తో అయితే ఎడిట్ చేద్దాం. అంటే టచ్తో టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేసినాం, ఇప్పుడు నానో అనే కమాండ్ యూస్ చేసి దాన్ని ఎడిట్ చేద్దాం టెక్స్ట్ ఫైల్ని. సో నానో అనే కమాండ్ అయితే మనం టెక్స్ట్ ఫైల్స్ని, కన్ఫిగరేషన్ ఫైల్స్ని ఎడిట్ చేయడానికి అయితే వాడతాం. అండ్ మీరు చాలా చోట్ల అయితే దీని అయితే నెక్స్ట్ ఫ్యూచర్లో అయితే యూస్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు నానో అండ్ తర్వాత abcd.txt అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇదైతే ఓపెన్ అయింది. సో ఇక్కడ మీరు టెక్స్ట్ ఎడిటర్ అంటే మౌస్ వాడచ్చు కదా అంటే అట్లా లేదు. అండ్ ఇక్కడ మీకు తెలిసిండేదే కమాండ్ లైన్లో మౌస్తో పెద్దగా ఏం యూజ్ ఉండదు. యూజ్ అంటే ఏదన్నా ఇట్లా సెలెక్ట్ చేసి కాపీ పేస్ట్ చేయొచ్చు అంతే. మీరు ఇట్లా మూవ్ చేయడం అయితే అలాంటివి అయితే ఏమి ఉండవు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఓన్లీ యారో కీస్ అండ్ ఆల్సో మీరు టైప్ చేయడానికి ఏదో ఒకటి యూజ్ చేయొచ్చు అంతే. ఇప్పుడు ఏదో టైప్ చేసిన సంథింగ్ ABCD సంథింగ్ ఏదో అది చెత్తగా. సో ఇప్పుడు మీరు దీన్ని ఈ టెక్స్ట్ ఫైల్లో సేవ్ చేయాలంటే ఎట్లా అంటే నేనైతే ఎప్పుడు ఒకటే యూజ్ చేసేది ఏంటంటే కంట్రోల్ ఒత్తి పట్టుకొని ఎక్స్ క్లిక్ చేయాలా. సో ఎగ్జిట్ అంటుందని Ctrl+X అంటే ఎగ్జిట్. అండ్ ఆ తర్వాత సేవ్ చేయాలని అడుగుతుంది. నేను Y టైప్ చేస్తా అండ్ Y క్లిక్ చేస్తా అండ్ ఆ తర్వాత ఎంటర్ క్లిక్ చేస్తా. ఇప్పుడు మరి దాన్ని ఎడిట్ చేయాలంటే క్లిక్ చేద్దాం. మరి అప్పుడు ఎంటర్ చేసిన టెక్స్ట్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఆల్సో మీరు దీన్ని లైక్ సేవ్ చేయడానికంటే ఏం చేయొచ్చు అంటే సింపుల్గా Ctrl+O అయితే యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఏదో ఒక సంథింగ్ టైప్ చేసినా కదా, ఇప్పుడు దీన్ని సేవ్ చేయాలంటే మీరు Ctrl+O క్లిక్ చేయాలా. సో ఇప్పుడు ఫైల్ ఏం అడుగుతుంది అంతే, ఎంటర్ క్లిక్ చేయాలా. సో ఇక్కడ రోట్ ఫైల్ లైన్స్ అంటుంది. సో అంటే సక్సెస్ఫుల్గా సేవ్ అని అర్థం. ఎగ్జిట్ ఎట్లా కావాలంటే Ctrl+X యూస్ చేస్తే మీరు ఎగ్జిట్ అయితే అవ్వచ్చు. సో ఇట్లా మనం నానో కమాండ్ అయితే కన్ఫిగరేషన్ ఫైల్స్ని ఎడిట్ చేయడానికన్నా కానీ టెక్స్ట్ ఫైల్స్ ఎడిట్ చేయడానికన్నా యూస్ చేయొచ్చు.
ఇప్పుడు మనం ఈ abcd.txt నార్మల్గా ఓపెన్ చేసినా కూడా మనం అక్కడ ఎంటర్ చేసిన కంటెంట్ అయితే ఉంటుంది. సో చూడండి ఇక్కడ ఉంది కదా, మనం అప్పుడు ఎంటర్ చేసిన థింగ్స్ అన్నీ. ఇప్పుడు నేను మరి దీంట్లో ఇంకొక లైన్లో ఏదో ఒకటి ఎడిట్ చేసి Ctrl+S కొట్టి సేవ్ చేసినాను అనుకోండి, నేను నానో యూస్ చేసినా కూడా ఆబ్వియస్లీ అదైతే ఉంటుంది, ఎందుకంటే సేమ్ టెక్స్ట్ ఫైల్ కాబట్టి అంతే. సో ఇట్లా నానో కమాండ్ అయితే యూస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సూడో. సో సూడో అనేది అయితే మనం దీని ద్వారా సూపర్ యూజర్ అయితే అవ్వచ్చు. సో ఇక్కడ మనం జస్ట్ ఇక్కడ నార్మల్ యూజరే. సో సూడో అంటే ఒక రకంగా ఎట్లా అర్థం చేసుకోవాలంటే, మీరు మనకి ఇప్పుడు విండోస్లో అయితే రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కొడితే ఎట్లా వర్క్ అవుతాయో అట్లా అనుకోండి సూడో అంతే. సో దాని ద్వారా మనకైతే ప్రజెంట్ నార్మల్ యూజర్ కాబట్టి మన పీసీ మీద అంటే మన ఖాళీ లినక్స్ సిస్టమ్ మీద చాలా వరకు రైట్స్ అయితే ఉండవు, అంటే పర్మిషన్స్ ఉండవు, రైట్స్ కాదు పర్మిషన్స్ ఉండవు. బట్ సూడో యూజర్ అయితే అయినాం అనుకోండి, అంటే రూట్ యూజర్ అయితే అయినాం అనుకోండి, మనకు టోటల్ కంట్రోల్ అయితే వస్తుంది. అండ్ దీన్ని మీరు ఎట్లా నార్మల్ యూజర్ నుంచి రూట్ యూజర్కి ఎట్లా మారాలంటే, సింపుల్గా ఖాళీ లినక్స్లో సూడో su అనే కమాండ్ టైప్ చేసి అయితే మీరు రూట్ యూజర్ కావచ్చు, లేదా కొంతమంది su అని టైప్ చేసి కూడా దీన్ని కూడా యూజ్ చేస్తారు. మీరు ఇప్పుడు పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేనైతే యూజ్ చేసేది సూడో su అంతే. సూడో su టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఏమవుతుందంటే RX100 అనే యూజర్కి పాస్వర్డ్ అవుతుంది. ఇప్పుడు మీరు లాగిన్ అయ్యే టైంలో యూజ్ చేసే పాస్వర్డ్ అయితే ఇవ్వండి, నేను నా పాస్వర్డ్ ఇస్తా. సో ఇప్పుడు చూడండి ఇక్కడ కొంచెం తేడా వచ్చింది మనకి. ఏంటంటే మనం నార్మల్గా యూజర్ ఉన్నప్పుడు మన యూజర్ నేమ్ ఏమున్నాయి, RX100 అని ఉన్నాయి. అండ్ ఆల్సో హోస్ట్ నేమ్ ఖాళీ లినక్స్ అని ఉన్నాయి. అండ్ ఆల్సో ఫోల్డర్ మనది వచ్చేసి డెస్క్టాప్ మీద ఉన్నాయి, అంటే హోమ్లో ఉంది. సో ఇక్కడ చూస్తే ఏమైందంటే, మనం కమాండ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇక్కడ మన యూజర్ నేమ్ వచ్చేసి రూట్ అని అయింది. అండ్ ఆల్సో ఇక్కడ స్కల్ సింబల్ వచ్చింది, అంటే డేంజర్ అని అర్థం. ఎందుకంటే మనకు ఏమైనా తిక్క పనులు చేస్తామని అయితే వీళ్ళు ఊరికే ఇట్లా పెట్టినారనుకుంటా అంతే. అండ్ ఆల్సో ఇక్కడ ఖాళీ అని అయితే ఉంది. సో మనం నార్మల్ యూజర్ నుంచి రూట్ యూజర్ అయితే దీని ద్వారా అయినాము. అండ్ ఇక్కడ మన డైరెక్టరీ వచ్చేసి హోమ్ RX100 డెస్క్టాప్ మీద అయితే ప్రజెంట్ ఉన్నాము. అండ్ ఇక్కడ ఇంత పెద్ద నేమ్ బదులు జస్ట్ మనం ఇట్లా సంథింగ్ అది వేవి సింబల్ అది ఏదో ఉంది కదా, అది వాడతాం అంతే. సో ఇప్పుడు మీరు CD టైప్ చేస్తే రూట్కి కూడా ఒక హోమ్ డైరెక్టరీ ఉంటుంది. ఇప్పుడు చూద్దాం, PWD టైప్ చేస్తే మనం ఇక్కడ ఇట్లా రూట్ అనే ఫోల్డర్లో అయితే ఉన్నాము. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇది మనకి మెయిన్ సిస్టమ్. సో ఇది మెయిన్గా ఉండే ఫైల్స్, సింపుల్గా C డ్రైవ్ అనుకోండి అంతే. దీంట్లో మనం రూట్ అనే ఫోల్డర్లో ఉంటాం. సో రూట్ అనే ఫోల్డరే మనకు సిస్టమ్ డైరెక్టరీ. సో ఇది రూట్ యూజర్ అవ్వడానికైతే మనం సూడో కమాండ్ అయితే యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ మీరు ఏదన్నా రూట్ యూజర్ లాగా ఏదైనా ఫైల్ ఎడిట్ చేయాలన్నా కానీ మీరు అప్పుడు ఏం చేయాలంటే, మీరు సింపుల్గా సూడో టైప్ చేసి మీ కమాండ్ని అయితే టైప్ చేయొచ్చు. ఇప్పుడు నేను సూడో టైప్ చేసి ఏదైనా కమాండ్ ఎంటర్ చేస్తాను, లైక్ ఎట్లంటే సూడో నానో సంథింగ్ ఇదొక లైక్ సింపుల్గా చెప్పాలంటే కన్ఫిగరేషన్ ఫైల్ అనొచ్చు అంతే. ఇది APTది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసిన, నేను ఇప్పుడు ఓపెన్ చేసేసి లైక్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్గా ఓపెన్ చేసి చూపిస్తా. జస్ట్ నానో టైప్ చేసి నేను ఒక ఫైల్ అయితే ఎడిట్ చేస్తాను. సో ఇది APT యొక్క ఫైల్ ఇది. సో APT అంటే ఏమో కూడా నెక్స్ట్ చెప్తాను మీకు. సో ఇక్కడ నేను దీన్ని ఓపెన్ చేస్తే నాకు ఒక ఎర్రర్ వస్తుంది. ఏంటంటే ఈ ఫైల్ అనేది అయితే అన్రైటబుల్ అంటుంది, అంటే నేను రూట్ యూజర్ కాదు అండ్ నాకు పర్మిషన్స్ అయితే లేవు. ఇప్పుడు నేను అట్లా కాకుండా సూడోతో ఎగ్జిక్యూట్ అయితే చేసినట్లయితే ఈ కమాండ్ని నాకైతే ఏమి ఎర్రర్స్ రాలే, అంటే నేను రూట్ యూజర్ కాబట్టి నాకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయని అయితే తెలుసు అంతే. సో ఇట్లా మనం దీన్ని అయితే సూడోని అయితే యూజ్ అయితే చేస్తాము. అండ్ ఇక నెక్స్ట్ అండ్ లాస్ట్ కమాండ్ వచ్చేసి APT. అండ్ లాస్ట్ కమాండ్ అంటే ఇదేం లాస్ట్ కమాండ్ కాదు, చాలా కమాండ్స్ ఉన్నాయి లైనక్స్ని నేర్చుకోవడానికి. అండ్ నేను లైనక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ చాలా ఇయర్స్గా చేస్తాను. అండ్ నాకు తెలిసినంత వరకు ఒక బుక్ రాయొచ్చు లైనక్స్ కమాండ్స్ మీద, అంటే అన్నట్టు ఉన్నాయి, చాలా ఉన్నాయి అసలు లైనక్స్ కమాండ్స్ అయితే. జస్ట్ బేసిక్గా మీరు యూస్ చేసేవైతే నేను ఇప్పుడు చెప్తున్నా. అండ్ ముందు కూడా మీరు ఇంకా కమాండ్స్ అయితే నేర్చుకుంటారు. సో ఇప్పుడు నెక్స్ట్ కమాండ్ వచ్చేసి మనకు APT. సో APT అంటే సో ఇది ఒక లైక్ ప్యాకేజ్ మేనేజర్ ఇది. సో దీని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే టూల్స్ అన్నా కానీ లైక్
ప్యాకేజెస్ని సాఫ్ట్వేర్స్ని అయితే ఇన్స్టాల్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు దీంట్లో. సో ఇప్పుడు మీరు ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నట్లయితే విండోస్లో అయితే ఏం చేస్తాం, సింపుల్గా జస్ట్ ఏదో ఒక EXE ఫైల్ డౌన్లోడ్ చేస్తాం అండ్ దాన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసి ఇన్స్టాలేషన్ చేస్తాం. బట్ దీంట్లో అయితే అట్లా ఉండదు, మనం APTని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ APT యూజ్ చేయడం ఎట్లా అంటే మనం APT అని టైప్ చేసి అండ్ మనకైతే మెయిన్గా 3 థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి APT ఇన్స్టాల్ అండ్ APT ఇన్స్టాల్ అండ్ ఆ తర్వాత మీరు ఏదో ఒక టూల్ లేదా లైక్ ఏదైనా సాఫ్ట్వేర్ని అయితే ఇవ్వండి. నేనైతే ఇప్పుడు HTOP అనేది అయితే ఇస్తా, లేదంటే C-Matrix అనుకుందాం. సో ఇక్కడ నేను దాన్ని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే నాకు ఒక ఎర్రర్ అయితే వస్తుంది. సో ఏంటంటే అడుగుతుంది అనేబుల్ టు అక్వైర్ DKG ఫ్రంట్ ఎండ్ లాగా ఆర్ యూ రూట్ అంటుంది, అంటే నేను రూట్ యూజరా కాదని అంటుంది. సో నేను రూట్ యూజర్ అయితే కాదు, అంటే ఇక్కడ పర్మిషన్ డినైడ్ అంటుంది. సో ఇలాంటి టైంలోనే మనం ఏం చేయాలంటే సూడో అయితే యూస్ చేయాల్సి ఉంటుంది. మీకు పర్మిషన్ డినైడ్ లాంటి ఎర్రర్స్ ఏ టూల్ అన్నా ఎలాంటి దాంట్లో వచ్చినా కూడా మేబీ అది మీరు రూట్ యూజర్ కానీ దానివల్ల అయితే మేబీ వచ్చింటాయి. సో అందుకోసమే మీరు సూడో యూస్ చేయండి సిస్టమ్ రిలేటెడ్ థింగ్స్ చేస్తున్నప్పుడు. సో సూడో APT ఇన్స్టాల్ అని టైప్ చేసి నేను నాకు కావాల్సినది క్లిక్ చేస్తే నాకు ఇదైతే లైక్ కమాండ్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ కాలేదు, ఎందుకు కాలేదంటే నేను నా ఖాళీ లినక్స్కి అయితే ఇంటర్నెట్ అయితే ప్రజెంట్ కనెక్ట్ అయితే చేయలేదు. సో అందుకే ఈ కమాండ్ అయితే నాకు ఎగ్జిక్యూట్ కాలే. సో జస్ట్ మీకు అర్థమవుతారని చెప్తాను అంతే. సో ఫస్ట్ కమాండ్ అయితే ఇది. దీని ద్వారా మనం ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, APTని మీరు ఎప్పుడు సూడోతోనే రన్ చేయాల్సి ఉంటుంది. సో సూడో APT ఇన్స్టాల్ C-Matrix. సో C-Matrix అనే ఒక ప్యాకేజ్ని అయితే APT ద్వారా ఇన్స్టాల్ అయితే చేస్తున్నాం. సో ఇట్లా మీరు ఇన్స్టాలేషన్ అయితే చేయొచ్చు. సో ఇన్స్టాలేషన్ కాకుండా మీరు రిమూవ్ చేయాలంటే ఎట్లా అంటే ఇన్స్టాల్ అయ్యిండే దాన్ని మీరు APT రిమూవ్ అని టైప్ చేసి మీరు కమాండ్ మీ ప్యాకేజ్ నేమ్ అయితే టైప్ చేయండి. సో ఇప్పుడు ప్యాకేజ్ నేమ్ టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే మనకు స్పెసిఫిక్ మీరు ఇచ్చిండే టూల్ అన్నా కానీ ఏందన్నా కానీ ప్యాకేజ్ అన్నా సాఫ్ట్వేర్ అన్నా కానీ రిమూవ్ అయితే అవుతుంది. సో ఇప్పుడు ఈ ప్యాకేజ్ నేమ్స్ అనేవి ఎట్లా తెలుస్తాయని అయితే మీరైతే నన్ను అడగవచ్చు. సో దానికి సింపుల్ సొల్యూషన్ అయితే ఏమంటే APT సెర్చ్. సో APT సెర్చ్ ద్వారా మనము ఏదన్నా కానీ ప్యాకేజ్ని అయితే సెర్చ్ చేయొచ్చు. సో మీకు ఏదో ఒకటి తెలియదు అనుకున్నాం, లైక్ ఎగ్జాంపుల్ మీకు ఒక టర్మినల్ కావాలి ఇప్పుడు. సో APT సెర్చ్ టర్మినల్ టైప్ చేస్తే మీకు టర్మినల్ రిలేటెడ్ ప్యాకేజెస్ లైక్ లిస్ట్ అయితే మీకు వస్తుంది. సో APT సెర్చ్ అని టైప్ చేసి నేను ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత నాకు వచ్చిన అవుట్పుట్ ఇదే, అంటే లైక్ ఇవన్నీ టర్మినల్ రిలేటెడ్ ప్యాకేజెస్ అనమాట ఇవన్నీ. సో మీకు ఏది కావాలో అది ఇక్కడ ఉండి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేయొచ్చు. అండ్ ఆల్సో మీరు ఏది పడితే అదైతే ఇన్స్టాల్ అయితే చేయకండి. అండ్ టర్మినల్ అయితే ఉంది కాబట్టి ఇది అవసరం లేదు, మరి ఏం చేసేది అంతే. సో ఇట్లా మీరు ఏదన్నా ప్యాకేజ్ కావాలన్నా కూడా సెర్చ్ అయితే చేయొచ్చు. ఇప్పుడు నాకు టీమ్ వ్యూవర్ కావాలనుకుందాం. సో ఇక టీమ్ వ్యూవర్ అనేది అయితే ఉంది. సో టీమ్ వ్యూవర్ని యూస్ చేయాలంటే నేను ఇన్స్టాల్ ఎట్లా చేయాలంటే సో ఇక్కడ టీమ్ వ్యూవర్ సెర్చ్ చేసిన టీమ్ వ్యూవర్ ప్యాకేజ్ అయితే అవైలబుల్ ఉంది. దాన్ని ఇన్స్టాల్ ఎట్లా చేయాలంటే సో నేను దాన్ని సింపుల్గా సూడో APT ఇన్స్టాల్ అని టైప్ చేసి ప్యాకేజ్ నేమ్ అయితే టైప్ చేస్తా. సో ఇక్కడ టీమ్ వ్యూవర్ సో టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే నాకు ప్యాకేజ్ అయితే ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. అండ్ ఇన్స్టాలేషన్ టైంలో మీరు ఏం చేయాలంటే ఇట్లా ఎంటర్ క్లిక్ చేసినప్పుడే మీకు ఒక చోట ఆగుతుంది. ఎందుకు ఆగుతుంది అంటే అది ఇన్స్టాల్ చేయవద్దని కన్ఫర్మేషన్ అడుగుతుంది. మీరు ఏం చేయాలంటే సింపుల్గా Y ప్రెస్ చేసి లైక్ టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయాలి. సో అప్పుడు మీకు ఇన్స్టాలేషన్ కంటిన్యూ అవుతుంది. అది రాకుండా ఉండాలంటే మీరు ఇక్కడ కమాండ్లోనే స్పేస్ ఇచ్చేసి -y అయితే టైప్ చేయండి. -y టైప్ చేస్తే మీకు ఇది ఏం అడగకుండా డైరెక్ట్గా అయితే ఇన్స్టాలేషన్ అయితే అయిపోతుంది. సో ఇట్లా మీరు APTని అయితే యూస్ చేయొచ్చు. అండ్ APTతో చేయగలిగేవి చాలా ఉన్నాయి. ఇంకా మీరు ఏదైనా టూల్ గురించి అయినా కానీ లైక్ ఏదైనా స్పెసిఫిక్గా కమాండ్ గురించి తెలుసుకోవాలంటే మీరు ఒకదాని అయితే యూస్ చేయొచ్చు. ఏంటంటే మ్యాన్ అనే కమాండ్ని యూస్ చేయొచ్చు. సో మ్యాన్ అంటే ఒక టూల్ లేదా ఒక సాఫ్ట్వేర్ లేదా ఒక ప్యాకేజ్ లేదా ఒక కమాండ్ యొక్క మాన్యువల్ని అయితే ఓపెన్ చేస్తుంది. సో మీరు ఎట్లా సింపుల్గా ఎట్లా యూస్ చేయాలంటే దాన్ని మ్యాన్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి టూల్ నేమ్ లేదా ఏదన్నా కానీ టైప్ చేయండి. ఇప్పుడు మ్యాన్ వచ్చి స్పేస్ ఇచ్చి APT టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే APT రిలేటెడ్ నాకు ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ వస్తుంది. సో దాన్ని ఎట్లా యూస్ చేయాలా అనేది అయితే మొత్తం వస్తుంది. ఇప్పుడు దీన్ని మీరు కిందకి ఎట్లా చూడాలంటే యారో కీస్ వాడాలా కిందకి పైకి. అండ్ మీరు దీన్ని
ఎగ్జిట్ కావాలంటే దీని నుంచి మీరు ఏం చేయొచ్చు అంటే క్యూ అనేది అయితే లైక్ జస్ట్ ఇట్లా ప్రెస్ చేయండి అంతే కీబోర్డ్లో, మీకైతే ఇదైతే ఎగ్జిట్ అవుతుంది. ఇప్పుడు ఏపీటీ గురించి చూసినాం. ఇప్పుడు ఇంకొక ఏదైనా టూల్ అనుకుందాం. ఇది ఉందో లేదో తెలియదు, లేదు. ఏదన్నా ఇప్పుడు హెచ్టాప్ గురించి చూద్దాం. మ్యాన్ టైప్ చేసి హెచ్టాప్ అని టైప్ చేస్తే వస్తుంది. సో ఇప్పుడు ఇట్లా మీరైతే చూడొచ్చు. ఒక మ్యాన్ అని టైప్ చేసి ఇంకొకసారి మ్యాన్ టైప్ చేద్దాం. సో మాన్యువల్ని ఎట్లా వాడాలో కూడా మీకు ఉంటుంది. సో మ్యాన్ అనే కమాండ్ని యూస్ చేసి మీరు ఏ కమాండ్ని ఎట్లా యూస్ చేయొచ్చు ఇంకా ఇన్డెప్త్గా అయితే చాలా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ నేమ్ ఇచ్చింటారు, దాంట్లో పాసిబుల్ కమాండ్స్ ఇచ్చింటారు, అండ్ ఆల్సో దానికి డిస్క్రిప్షన్ ఉంది, అండ్ ఆల్సో ఏ కమాండ్ ఎట్లా వర్క్ అవుతుంది అండ్ ఎట్లా ఉంటుంది అనేది అయితే మీకు కంప్లీట్గా అయితే ఈ మాన్యువల్లో అయితే ఉంటుంది. సో మాన్యువల్ అంటే తెలుసు కదా, మళ్ళీ దీని గురించి ఎక్స్ట్రా చెప్పే అవసరం అయితే మీకైతే ఏం లేదు. సో ఇవన్నమాట ఇక మొత్తం టోటల్గా ఉండే కమాండ్స్. టోటల్గా కాదు, చాలా బేసిక్ కమాండ్స్. అండ్ చాలా కమాండ్స్ అని మీకు ఆల్రెడీ చెప్పిన, ఇట్లా చెప్పుకుంటూ పోతే లైక్ చాలా టైం పట్టుకుంటుంది. అండ్ ఇవి బేసిక్ కమాండ్స్ కాబట్టి మీకు చెప్పిన అంతే. సో ఈ వీడియోకి అయితే ఇక అంతే. నేనైతే ఇక నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఖాళీ లినక్స్లో ఉండే టూల్స్ గురించి అయితే కంప్లీట్గా అయితే చెప్తా. సో ఇక ఈ వీడియోకి అయితే అంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.